ఈ ఆర్కియాలజీ గురించి అందరికీ కొంచెం ఎంతో కొంత పరిచయం ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే, చిన్నప్పుడు సోషల్ సబ్జెక్ట్లో మనం చదువుకుంటున్నాం. అంటే మనిషి ఫస్ట్లో 4 కాలం నడుస్తుంటాడు, అలా స్లోగా లేచి ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాడు అట్లా ఆయుధం పట్టుకొని ఉంటాడు. అంటే అట్లా ఉన్నవాడు నిల్చొని ఎందుకు అయినాడు మనిషి, ఏ పరిస్థితుల వల్ల నిల్చోవాల్సి వచ్చింది, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? ఓకే, అంటే ఇది యాక్చువల్గా ఏమంటే హ్యూమన్ ఎవల్యూషన్, అంటే మన ఈ ఫిజికల్ ఎవల్యూషన్ గురించి ఆస్పెక్ట్ అనమాట. అది ఏమంటే మనము ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అదే వెనక్కి వెళితే దగ్గర 1.5 సంవత్సరాలు, 1,40,00,000 సంవత్సరాలు, అంటే 14 మిలియన్ 13 మిలియన్ 12 మిలియన్ ఇయర్స్ బ్యాక్కి వెళ్తుంది అనమాట ఫస్ట్ స్టేజ్. అంటే ఇది రామాపిథికస్ అని, సెవాపిథికస్ అని, కీనియాపిథికస్ అని వాళ్ళు ఏమంటే 4 కాళ్ళ మీద నడిచేవాళ్ళు. అప్పటికి ఇంపెర్ఫెక్ట్ బైపెడ్స్ అని చెప్పొచ్చు మనం. అప్పటికే కొంచెము అంటే మీరు చెప్పినట్టు అది అంటే 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళకి ఎలాగొచ్చారని అంటే మెయిన్గా ఏమంటే మన యాన్సిస్టర్స్ ఏమంటే మనమంతా ఒక ప్రైమేట్స్ నుంచి ఒరిజిన్ అయిన ప్రైమేట్స్ అంటే మనం వరాంగుటాంగ్, గొరిల్లా, చింపాంజీ, ఈ హ్యూమన్స్ వీళ్ళంతా ఈ గ్రూప్కి చెందిన వాళ్ళు అనమాట. ఈ ప్రైమేట్స్లో కొన్ని రీజియన్స్లో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వీళ్ళు అంటే జీవన శైలిలో అంటే మామూలుగా అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ యాక్టివిటీస్ అంటాం. అఫెన్సివ్ అంటే ఆహారాన్ని సంపాదించుకునే దానికి ఏదైనా చేయటం, ఏదైనా జంతువుని వేటాడటం అని ఇటువంటి వాటిని అఫెన్సివ్ అంటాం. డిఫెన్సివ్ అంటే ఏదైనా మన ఏ కుక్కో లేకపోతే ఏ పులి అటాక్ చేస్తుంటే గమ్ముని డిఫెన్స్ మనం ఎలా కాపాడుకోవాలని చెట్లు ఎక్కేయటం. ఇటువంటి యాక్టివిటీస్లో మన ప్రైమేట్స్ ఏమంటే ఈ ఆహారం గురించి కానీ లేకపోతే డిఫెన్సివ్ యాక్టివిటీస్లో కానీ చెట్లు ఎక్కటం మొదలు పెట్టారనమాట. చెట్లు ఎక్కాలంటే ఏమంటే ఈ 5 ఫింగర్స్ ఉంటాయి కదా, వాటిని టోస్ అంటాం మనం. అంటే మామూలుగా లెగ్ కింద ఉన్నప్పుడు టో. వాడు ఎక్కువ చెట్లు ఎక్కేదానికి ఏమంటే ఒక టో గ్రాడ్యువల్గా ఫిజికల్ ఎవల్యూషన్లో అది ఈ డయాగ్నల్గా ఆపోజిట్ డైరెక్షన్లో, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లోని కాకపోయినా అదేమంటే ఆపోజింగ్ థంబ్ అంటాం. ఆపోజింగ్ థంబ్ అంటే థంబ్ ఏమంటే ఇటువైపుకి చూపిస్తా ఉన్నది, ఇటువైపుకి, ఈ ఫింగర్స్ ఏమి ఇటువైపుకి చూపిస్తా ఉన్నాయి, అపోజింగ్ థంబ్ అంటాం. ఇది అంటే ఇలా హోల్డ్ ఈ బ్రాంచెస్ని పట్టుకునే దానికి ఈ అపోజింగ్ థంబ్ డెవలప్ అయింది అనమాట. దాంతో ఈ ఫ్రంట్ లెగ్స్ అంటే 4 లెగ్స్ అంటాం కదా, FOR అంటే ఫ్రంట్ లెగ్స్ని ఎక్కువ ఈ కొమ్మలని వాటిని పట్టుకునే దానికి వాడారు కాబట్టి వీటికి ఈ అపోజింగ్ థంబ్ డెవలప్ అయింది. అది ఫిజికల్గా ఎవల్యూషన్లో ఒక అడ్వాంటేజ్ ఈ ప్రైమేట్స్కి ఒక అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏమంటే ఈ ప్రైమేట్స్ కూడా మొదట్లో బహుశా ఎక్కువ కార్నివోరస్ హ్యాబిట్స్ తోటి ఉండొచ్చు. కార్నివోరస్ అంటే హెర్బివోర్స్, కార్నివోరస్ అంటాం. కార్నివోరస్ అంటే ఇప్పుడు పిల్లి, పులి, ఇలాగ ఈ చిరసపులి ఇటువంటి వాటికి ఐస్ ఫ్రంట్లో ఉంటాయి. ఫ్రంట్లో ఉండి ఇలా చూస్తాయి, ఏదైనా వేటాడాలంటే ఇలా చూస్తూ ఉంటాయి. అదే మీరు ఆవునో, గేదెనో లేకపోతే జింకనో చూడండి, వాటికి ఐస్ ఇక్కడ ఉంటాయి. కానీ కాకపోతే వెనక్కంట చూడగలిగితే మనం చూడలేము. అవి కొంచెం వెనక్కంట ఎక్కువ వ్యూ ఉంటుంది అనమాట వాటికి, ఫీల్డ్ ఆఫ్ వ్యూ. ఈ ఐస్ రెండు మన ఈ ప్రైమేట్స్కి కూడా ఫ్రంట్లో ఉండటంతో ఏమంటే స్టీరియోస్కోపిక్ విజన్ అంటాం. అంటే ఇది 3 డైమెన్షనల్ అంటే మనం డెప్త్ అసెస్ చేయగలుగుతాం. అంటే ఈ విడ్త్ ఎంత ఉన్నది, హైట్ ఎంత ఉన్నది, ఇదే కాకుండా మనం ఎంత దూరంలో ఉన్నది అనేది అసెస్ చేయడానికి ఏమంటే విజన్ ఆఫ్ రైట్ ఐ అండ్ విజన్ ఆఫ్ లెఫ్ట్ ఐ మెర్జెస్. ఈ 2 విజన్ మెర్జ్ అవ్వటం వలన మనకి కరెక్ట్ డిస్టెన్స్ ఎస్టిమేట్ చేయగలుగుతాం. ఏదైనా చూసి ఇది 10 అడుగుల దూరంలో ఉందా, 8 అడుగుల దూరంలో ఉందా అని కరెక్ట్ ఎస్టిమేట్ చేయగలుగుతాం. అది ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు వీళ్ళు ఏమంటే ఈ ప్రైమేట్స్ ఇలా పట్టుకోవటం బాగా అలవాటైంది కదా, ఇంకా గ్రాడ్యువల్గా కర్రలను పట్టుకోవటం, రాళ్ళు ఏదైనా కొంచెం ప్రమాదం ఉంటే ఏదో రాయి ఏదో పికప్ చేసి రాయిని విసరటం, ఇలాగా మెటీరియల్ని హ్యాండిల్ చేయటం మొదలుపెట్టి ఈ తర్వాత గ్రాడ్యువల్గా ఈ వీటిని వాడటంలో అవి కర్ర ఇంత పొడుగు కాకుండా దాన్ని కొంచెం పొట్టుగా
ఇరుచుకోవటం, లేకపోతే రాయి పెద్ద రాయి అయితే దాన్ని బదలు కొట్టి చిన్న రాయిగా చేయటం. ఇటువంటి చేయటంలో గ్రాడ్యువల్గా అవి తెలుసుకున్నా ఏమంటే పగలగొట్టిన రాయి అయితే షార్ప్ ఎడ్జ్ ఉంటుంది, ఇది మంచి ఎఫెక్టివ్గా ఉన్నదని ఇలా బదలు కొట్టడం మొదలుపెట్టినాయి అనమాట. ఈ టూల్ మ్యానుఫ్యాక్చర్లో అంటే టూల్స్ తయారు చేయటం మొదలెట్టినప్పుడు ఏమంటే ఒక రాయిని ఒక చేతితో పట్టుకుని రెండో రాయితో కొట్టాలి, అంటే కరెక్ట్గా స్ట్రోక్ పడాలి, స్ట్రోక్ పడితేనే రాయి షేప్లో వస్తుంది. దానికి ఈ 3 డైమెన్షనల్ విజన్ ఇంపార్టెంట్, ఎందుకంటే డిస్టెన్స్ కరెక్ట్గా అసెస్మెంట్ అవుతుంది కాబట్టి ఈ ఒక దాని నుంచి ఒకటి కొట్టి టూల్ని తయారు చేయగలుగుతున్నాయి అనమాట. అంటే మనం అంటే ఈ అపోజింగ్ థంబ్ ఒకటి, ఈ 3 డైమెన్షనల్ విజన్ ఒకటి, ఈ ట్రీ క్లైంబింగ్ యాక్టివిటీస్ మీద ఇది డెవలప్ అయ్యి ఈ గ్రాడ్యువల్గా మెటీరియల్ని ఆల్టర్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయటము మొదలవుతున్నాయి అనమాట. అప్పటి నుంచి మనం ఏమంటే కల్చరల్ ఎవల్యూషన్ హ్యూమన్స్ స్టార్ట్ అయిందని, అంటే హ్యూమన్స్ ఫస్ట్ గుండా టూల్స్ తయారు చేయటము, అంటే వాటిని మనం ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెటీరియల్ అంటాం. ఎక్స్ట్రా కార్పోరియల్ అంటే బాడీ, కార్పోరియల్ మీన్స్ బాడీ, ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ మీన్స్ మోర్ దెన్ ద బాడీ, ఎక్స్ట్రా దెన్ ద బాడీ. ఆ ఎక్స్ట్రా కార్పోరియల్ క్యాపబిలిటీ అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెటీరియల్ని ఉపయోగించే క్యాపబిలిటీ మనుషులకి కొన్ని జంతువులకి తప్పితే మోస్ట్ ఆఫ్ ద ఎనిమల్ వరల్డ్ డజంట్ హ్యావ్ దట్. అంటే ఎనిమల్ వరల్డ్ అంటే ఇన్సెక్ట్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, ఫిష్ కావచ్చు, అదర్ ఎనిమల్స్ కావచ్చు. ఇప్పుడు ఏదైనా పిల్లి ఉన్నదనుకోండి, అది ఏ మెటీరియల్ని ముట్టుకోదు, దాని చేతుల్ని దాని పళ్ళుని వీటినే ఉపయోగించి దాని కాళ్ళతోటి వాటితోటి వేటాడటం, ఏదైనా ప్రమాదం వస్తే దాని గోరులతోటి ఇది డిఫెండ్ చేసుకోవటం అలాగే. లేకపోతే కుక్క ఉన్నది, జింక్ ఉన్నది, ఆవు ఉన్నది, గేదె ఉన్నది, వేరే మెటీరియల్ని ఏది వాడలేవండి. ఎక్స్ట్రా కార్పోరియల్ మెటీరియల్ ఏది వాడలేవు మోస్ట్ ఆఫ్ ద ఎనిమల్స్. వెరీ ఫ్యూ ఎనిమల్స్ లైక్ హ్యూమన్స్ మోస్ట్ పర్ఫెక్ట్ అనమాట. దాంట్లో మనం ప్రతిదానికి ఏదో ఒక మెటీరియల్, ఏదో ఒకటి చాకో, కర్రో, కత్తో ఏదో ఒకటి తీసి రకరకాల వాటికి రకరకాల మెటీరియల్ వాడతాం. అలాగే ఇంకా కొన్ని జంతువులు మామూలుగా ఈ చింపాంజీస్, గొరిల్లాస్ అలాంటివి కూడా ఏదైనా అంటి పళ్ళు ఉన్నాయనుకోండి, అది కర్రను తీసి దాంతో కొట్టి, కాకి పుల్లని కాకులు, కొన్ని రకాల కాకులు అయ్యి, లేకపోతే బర్డ్స్ అంటే కాకులు ఈ గూళ్ళు కట్టినట్టు, కాకులు అంటే పక్షులన్నీ గూళ్ళు. మానవులకి చాలా రకాల విద్యలన్నీ జంతువుల నుంచి వచ్చినాయనండి. ఇల్లు కట్టుకోవటం, గూళ్ళు కట్టుకోవటం అవి పక్షుల నుంచి, వ్యవసాయం చేయటం చీమల నుంచి వచ్చింది. వ్యవసాయం చేయటం అనేది అంటే వచ్చిందంటే మనం డైరెక్ట్గా నేర్చుకోలేదు కానీ, బట్ దేవర్ ద ఫస్ట్ ఫార్మర్స్. చీమలు ఫస్ట్ ఫార్మర్స్. అవి ఏం చేస్తారంటే పచ్చ ఆకుల్ని కట్ చేసుకుని పట్టుకెళ్ళి గూడులో పుట్లో పెడతాయండి. పెడితే అక్కడ ఫంగస్ ఫామ్ అవుతాయి కదా, ఆ ఫంగస్ని తింటాయి అనమాట. అది మనకంటే ఎప్పుడో అగ్రికల్చర్ స్టార్ట్ చేసినాయి. మనం తర్వాత ఎప్పుడో ఒక 10,000 years బ్యాక్, 12,000 years బ్యాక్ మనము స్టార్ట్ చేసాం అనమాట. అంటే దట్ ఈజ్ యాక్సిడెంటల్, దాంతో రిలేటెడ్ ఏం లేదు. ఇప్పుడు ఇది అంటే మనం ఎక్స్ట్రా కార్పోరియల్ క్యాపబిలిటీ కొన్ని జంతువులకే ఉన్నదనమాట. ఇలాగ మెయిన్గా ప్రైమేట్స్కి వాటికి ఉన్నది. ఇలాగ ఫస్ట్ గుండా వుడెన్, బోన్, స్టోన్. కానీ వుడ్, బోన్ అనేది ఈ కొన్ని లక్షల సంవత్సరాలలో అవి నాశనం అయిపోయి మనకి ఎక్కడ దొరకవు అనమాట. వెరీ వెరీ రేర్, ఎక్కడ కానీ దొరకవు. కానీ స్టోన్ తోటి చేసిన టూల్స్ అవి మనకి దొరుకుతాయి అనమాట. వాటిని మనము అంటే వేరియస్ స్టోనేజెస్ అంటామంటే, మొదట్లో మానవులు స్టోన్నే వాడుకునేవారు, ప్రతి అవసరానికి స్టోన్నే వాడుకునేవారు అనమాట. దాన్ని ప్యాలోలిథిక్ ఏజ్ అని, మెసోలిథిక్ ఏజ్ అని, నియోలిథిక్ ఏజ్ అని. నియోలిథిక్ అంటే న్యూ స్టోనేజ్, రీసెంట్ స్టోనేజ్ అని, లాస్ట్ స్టోనేజ్. అలాగే ఈ ప్యాలోలిథిక్ స్టోన్ టూల్స్ అంటే దగ్గర సుమారుగా ఇప్పుడు నవేడేస్ ఈవెన్ 30 lakh years డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి. 25 lakh years డేట్స్, 2.5 million, 3 million years బ్యాక్ మన యాన్సిస్టర్స్ అంత పూర్వకాలము స్టోన్ టూల్స్ అవి తయారు చేసి తర్వాత గ్రాడ్యువల్గా దాని మీద బాగా నాలెడ్జ్ పెరిగినాక, అంటే అప్పటికి ఆ రోజులకి సుమారుగా మనం బ్రెయిన్ కెపాసిటీ 500-600 cc ఉండేదన్నమాట. అంటే ఆస్ట్రలోపిథెకస్ అని అటువంటి స్టేజ్లో మానవులు ఉన్నప్పుడు 500-600 cc బ్రెయిన్ కెపాసిటీ ఉండేది. ఇప్పుడు మనకి 1400 cc, 1500 cc, అరౌండ్ 1.5 లీటర్ అనమాట. ఆ రోజుల్లో అయితే 1/2 లీటర్ బ్రెయిన్ కెపాసిటీ అనమాట. అప్పటికి ఇంటెలిజెన్స్ కూడా తక్కువ. అలాగా అక్కడి నుంచి అన్ని లక్షల సంవత్సరాల పూర్వం ఆ స్టోన్ ఏజెస్ నుంచి ఈ కల్చరల్ ఎవల్యూషన్, సాంస్కృతిక విప్లవం అన్నా ఏమన్నా
అలాగా అయ్యి గ్రాడ్యువల్గా ఎక్స్పీరియన్స్ మీద ఇంకా ఇంకా మంచి టూల్స్, స్టోన్ టూల్స్ తయారు చేస్తా తర్వాత ఈ మెటల్స్లోకి వచ్చి కాపర్ ఫస్ట్, తర్వాత ఐరన్, అలాగా మానవులు ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ ఇఫ్ ఎవరైనా ఇప్పుడు మనం ఏ ఏజ్లో ఉన్నామని అంటే ఇఫ్ యూ ఆస్క్ సమ్ చైల్డ్ దే మే సే వీఆర్ ఇన్ మొబైల్ ఏజ్, లేకపోతే కంప్యూటర్ ఏజ్ అనొచ్చు, లేకపోతే స్పేస్ ఏజ్ అనొచ్చు, ఏదైనా. అంటే ఆ స్టేజ్కి మనం ఎలాగొచ్చాం? బికాస్ అవర్ యాన్సెస్టర్స్ several lakhs of years back they started the process with manufacturing the stone tools. అలాగా మనం కల్చరల్గా గ్రాడ్యువల్గా ఎవాల్వ్ అయ్యాం మనం.